ఈ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. ఎప్పుడు దావీదు కీర్తన రాశాడంటే, యెరూషలేములోనికి మందసాన్ని తీసుకుని వచ్చినప్పుడు, ఓబేదేదోము ఇంటిలో నుంచి యెరూషలేములోనికి దేవుని మందసాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఆ మందసం ముందు నాట్యం ఆడుతూ దావీదు రాసినటువంటి కీర్తన ఇది. చదువుదాం చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం నుంచి సర్వభూజనులారా యెహోవాను సన్నతించుడి. అందరం కలిపి చూద్దాం చూడండి. అవే మాటలు ఉంటాయి. మరలా అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు, జనముల దేవతలన్నీ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బలమును సంతోషమును ఆయన నొద్దనున్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతబట్టుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధ అలంకారములు అగు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి. భూజనములారా ఆయన సన్నిధిని వణుకుడి. అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడది స్థిరపరచబడును. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలములను వాటి అందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేం చేయుచున్నాడు, భూ జనములు తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేయుచున్నాడు. వనవృక్షములన్నీ ఆయన సన్నిధిని ఉత్సహించును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయనను స్తుతించు. దావీదు యెరూషలేము మందిరంలోనికి మందసాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఆ మందసం యొక్క పాడుతున్నటువంటి కీర్తన ఇది. ఈ 96వ కీర్తన మొదట మనం చూస్తే యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి. ఈ మొదటి 3 వచనాల్లో దావీదు ఏం చేస్తున్నాడంటే చిన్నందరికీ పిలుపునిస్తున్నాడు. ఏంటంటే యెహోవాను స్తుతించాలి, యెహోవా మీద మనము పాడాలి, కొత్త కీర్తన పాడాలి. ఎందుకు కొత్త కీర్తన మనం పాడాలి? పాత పాటలు పాడకూడదా? పాత పాటలు పాడకూడదు, ఎప్పుడు కొత్త పాటలే పాడాలా? కొత్త కీర్తన పాడమని అంటే కొత్త పాటలు రాసి పాడమని కాదు. దావీదు ఉద్దేశం ఏంటంటే ప్రతి దినము దేవుని కృప మన ఇళ్ళ నూతనంగా చూపిస్తున్నాడు. మనం కూడా మన ఆరాధించేటువంటి విధానం నూతనంగా ఉండాలి. అనుదినము ఆయన వాత్సల్యత కావచ్చు, ఆయన కృప కావచ్చు, ఆయన ఆత్మాభిషేకం కావచ్చు, ప్రతి దినము నూతనంగా మన పట్ల ఆయన చూపిస్తున్నాడు. కాబట్టి మన ఆరాధన కూడా, మనం పాడటం కూడా, మనం స్తుతించడం కూడా ప్రతి దినము కొత్తగా ఉండాలి. ఒకే కూర 4 రోజులు ఉండేమనుకోండి, ఏమంటారు? ఎవరన్నా తింటారా? చీవ అంటారు. మనకు అది ఎంత ఇష్టమైన కూర అయినా కానీ 4 రోజులు తిన్నామంటే ఇక దాని మీద మనకి వెగటనేది పుట్టింది. మనం తినే తిండి విషయమే 4 రోజులు ఒకే రకమైన కూర మనం తినలేకపోతే దేవునిని ఆరాధించేది ఎప్పుడూ ఒకే విధానంలో, లేకపోతే అదే పాడిందే పాట పాసిపళ్ళ దాసుడు అని ఒక సామెత ఉన్నట్లుగా అదే విధానంగా మనం ఉండకూడదు. దేవుడు కృప చిన్న నాటి నుంచి మన జీవితాల్లో ప్రతి దినం ఆయన అధికమైనటువంటి కృపతో, లేదా నూతనమైనటువంటి కృపతో, నూతనమైనటువంటి వాత్సల్యము ఆయన మన పట్ల చూపుతున్నాడు. కాబట్టి మన ఆరాధన కూడా ఏమవ్వాలంటే దినదినము అభివృద్ధి చెందాలి, దినదినము నూతనంగా ఉండాలి. ఆయన చూపుతున్న కృపకు బదులుగా, ఆయన చూపుతున్న ప్రేమకు బదులుగా, ఆయన మన పట్ల చూపుతున్న కనికరానికి బదులుగా మన ఆరాధన కూడా ఏమవ్వాలంటే అధికమవుతూ ఉండాలి. అందుకే దావీదు అన్నాడు, యెహోవా మీద కొత్త కీర్తన పాడండి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. ఆయన అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి, ఆయన గురించి పాడండి, స్తుతించండి, ఆరాధించండి అని ప్రజలందరికీ ఏం చేస్తున్నాడంటే పాడుతూ స్తుతిస్తూ ఉన్నాడు. యెరూషలేములోనికి యెహోవా మందసము తీసుకొని రాబడుతుంది. దావీదు అప్పటికి రాజుగా ఇశ్రాయేలును పరిపాలించేటువంటి ఒక చక్రవర్తిగా ఉన్నాడు. తన స్థితి అంతటిని మర్చిపోయాడు. ఏఫేదును ధరించుకుని ఈ పాటని పాడుతూ ఆ మందసం ముందు ఏం చేస్తున్నాడంటే నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. మనం మన స్థితిని మరిచిపోయి మనకున్నటువంటి హోదానో లేకపోతే మనకున్నటువంటి స్థితిగతులన్నింటినీ మరిచిపోయి ఏం చేయాలి అంటే ఆయనను ఆరాధించేటువంటి అనుభవంలోనికి రావాలి.
ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత మహిమ కలిగినటువంటి వాడు ఎరిగి మనము ఆరాధించాలి. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుతాం చూడండి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు, జనముల దేవతలు వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన మహాత్మ్యము గలవాడు, అధిక స్తోత్రము నొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజింపదగినటువంటి దేవుడు. మనుషుల చేస్తున్నటువంటి విగ్రహాలన్నీ లేదా మనుషుల చేసుకుంటున్నటువంటి దేవతలన్నీ ఎలాంటివంటే వట్టి విగ్రహాలే. 115వ కీర్తనలో మనం చదువుతాం, అవి నోరుండి మాట్లాడలేవు, చెవులుండి వినలేవు, కళ్ళుండి చూడలేవు, కాళ్ళుండి నడవలేవు, వాటికి స్పర్శ లేదు, వాటికి జ్ఞానం లేదు. మనం చేస్తున్న ప్రార్థనలు వాటి చెవులకు వినబడవు, మన బాధనవి చూడలేవు, అవి వట్టి విగ్రహాలే అని 115వ కీర్తనలో మనము చూస్తాం. మనుషులు చేసుకున్నటువంటి ప్రతి దేవత ఎలాంటిదంటే విగ్రహ సంబంధమైనది. కానీ ఆయన ఎలాంటి దేవుడు అంటే అధిక మహాత్మ్యం కలిగినటువంటి దేవుడు. ఆకాశ విశాలాలంట, భూమినంట ఆయన సృజించాడు. సమస్తం ఆయన సన్నిధిలో ఏమున్నాయంటే ఘనతా ప్రభావాలు ఉన్నాయి, వరశౌర్యాలు ఉన్నాయి, మహిమా ప్రభావాలు ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తారంటే జనముల కుటుంబంలారా మీరు ఆయనను స్తుతించండి. ప్రతి కుటుంబం ఆయన్ని స్తుతించాలి, ప్రతి మనిషి ఆయనను స్తుతించాలి. అన్య జనులలో ఆయన మహిమను ప్రకటించాలి. సర్వభూజనులలో ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను మనం ఏం చేయాలంటే ప్రకటించాలి. ఆయన స్తుతించడమే కాదు, ఆయన గురించి మనము ప్రకటించాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తాం, 19-20 వచనాల్లో. అదేవిధంగా మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా చదువుతాం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి రక్షింపబడినవాడు, బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడినని మనము సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా 3 సువార్తల్లో మనము చూస్తాం. మన డ్యూటీ ఏంటి అంటే సర్వలోకానికి మనము సువార్తను మనము ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్ళి ప్రతి ఒక్కరి మీద మన ఇరుగు పొరుగు వాళ్ళకు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు మనం ఏం చేయాలి అంటే సువార్తను మనము ప్రకటించాలి. ఇదిగో నా జీవితంలో దేవుడి మేలు చేశాడు, ఈ కార్యాలు నా జీవితంలో చేశాడు, కాబట్టి దీన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నానని మనం ప్రజలకి సాక్షులుగా బ్రతకాలి. దేవుని సువార్తను మనము ప్రకటించాలి. ఒక ఇంట్లోనంట ఒక ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారంట. ఆ సంవత్సరం భర్తకంట చేస్తున్నటువంటి ఉద్యోగం పోయిందంట. ఉద్యోగం పోయిన కొన్ని రోజులకి యాక్సిడెంట్ అయింది. ఆ సంవత్సరమే వాళ్ళ కూతురు పెళ్ళి చేశారు. ఈ భర్త అంట ఒక పేపర్ మీద రాసుకుందంట, ఈ సంవత్సరం నేను ఎంతో నష్టపోయాను, ఈ సంవత్సరం నాకు ఉద్యోగం పోయింది, ఈ సంవత్సరం నా కుమార్తె వివాహాన్ని చేసి నేను అప్పుల పాలు అయ్యాను, ఈ సంవత్సరం నాకు యాక్సిడెంట్ అయ్యి చాలా నేను నష్టపోయానని చెప్పి భర్త తన డైరీలో రాసుకుంటా ఉందంట. భార్య వచ్చి చూసి చదివిందంట, ఏంటో నా భర్త రాసినాడని చూసి ఈ 3 విషయాలను చదివిందంట. చదివి ఆమె పక్కన రాసిందంట, ఈ సంవత్సరం ఉద్యోగం పోయినా ప్రతి దినము దేవుడు మనల్ని పోషిస్తూనే వచ్చాడు. ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, పంట కూర్చుకునేవు, వాటికి కావాల్సిన సమస్తాన్ని ఆయన సమకూరుస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా మనం ఏ కొద్దువ లేకుండా పోషించబడ్డాం, అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులయ్యా అని చెప్పి భార్య రాసిందంట. తర్వాత భర్త, ఈ సంవత్సరం నా కుమార్తె వివాహం అయ్యి అప్పుల పాలయ్యానని రాశాడంట. ఆ పక్కన రాసిందంట, ఈ సంవత్సరం నా కుమార్తె వివాహాన్ని దేవుడు చాలా ఘనంగా జరిగించాడు, ఒక మంచి కుటుంబ జీవితాన్ని నా కుమార్తెకి ఇచ్చాడు, నా కుమార్తెను వివాహ జీవితంలోనికి ప్రవేశింపజేసి ప్రతి అవసరత తీర్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులని రాసిందంట. 3వది, ఈ సంవత్సరం యాక్సిడెంట్ అయ్యి నేను చాలా నష్టపోయానని చెప్పి భర్త రాశాడంట. ఆ పక్కన రాసిందంట భార్య, ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి ఏ అపాయం కలగకుండా తన దూతలతో నిన్ను మోయించాడు, నీకు ప్రాణాపాయం కలగకుండా, మరణం కలగకుండా, మరణము మన కుటుంబంలో ఏలుబడి చేయకుండా దేవుడు ఒక యాక్సిడెంట్ అనేటువంటి ఆపద నుంచి మనల్ని తప్పించాడని చెప్పి అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని భార్య ఆ పక్కన రాసిందంట. చాలాసార్లు మన జీవితాల్లో మనం పొందుకున్నటువంటి నష్టాన్ని మనం చూస్తాం, కానీ దాని ప్రక్కన
దేవుడు చేసినటువంటి మేలుని, లేకపోతే దేవుడు మన జీవితాల్లో ఆయన చూపుతున్నటువంటి కృపను మనము గ్రహించలేం. ఆయన కృపను ఎరిగితే మన జీవితాల్లో ఏముంటుందంటే కొత్త కీర్తన ఉంటుంది. ఆయన కృప చూపిస్తే మన జీవితాలలో ఆయన చేసినటువంటి కనికరము, లేదా ఆయన చూపుతున్నటువంటి ఆశ్చర్య కార్యాలు, ఆయన చూపుతున్న కృప, ఆయన చేస్తున్నటువంటి మేలులు మనకు అర్థమైతే దేవుడు మన జీవితాలలో ఎంత గొప్పవాడో మనకి అర్థమైంది. ఆయన మన జీవితాల్లో చేసిన నష్టాన్ని మనం ఆలోచన చేయకూడదు, కానీ ఆయన చూపినటువంటి కృపను. కొన్నిసార్లు మన జీవితాలలో మరణం సంభవిస్తే, అయ్యో ఈ జీవితంలో, ఈ కుటుంబంలో నా మరణం సంభవించిందే, అయ్యో నా తల్లిని కోల్పోయానే, నా తండ్రిని కోల్పోయానే, లేకపోతే నా భర్తను కోల్పోయానే, నా బిడ్డలను కోల్పోయానని మనం అనుకుంటా ఉంటాం. కానీ ఇన్ని సంవత్సరాలు వాళ్ళతో మన సహజీవనం చేయడానికి, ఒక తండ్రిగా, ఒక భార్యగా, ఒక బిడ్డలుగా, లేకపోతే ఒక తోడబుట్టిన వారిగా ఇన్ని సంవత్సరాలు దేవుడు మాకు తోడునిచ్చాడని దేవుని మనము స్తుతించలేం. నిజంగా పసిప్రాయంలోనే సంవత్సరం బిడ్డలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా ఉంటున్న వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. బిడ్డలను కోల్పోతున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉంటున్నారు. కానీ మనం అనుకుంటాం, నాకు ఈ దినాలలో నష్టం కలిగిందే, లేకపోతే నాకు ఈ పరిస్థితిలో నేను నష్టపోయానే, లేకపోతే నా జీవితంలో, నా కుటుంబంలో ఈ మరణాన్ని చూశానే, లేకపోతే ఈ అపాయం కలిగిందే, యాక్సిడెంట్ కలిగిందని మనకు కలిగిన నష్టాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు చూపినటువంటి కృపను మనం మర్చిపోతాం. దావీదు చెప్తున్నాడు, ఆయన కృప చూపించేటువంటి దేవుడు, ఆయన మహిమకు అర్హుడైనటువంటి దేవుడు. అందుకే మన జీవితాల్లో ఏం చేయాలంటే కొత్త కీర్తన పాడాలి. సర్వభూజనుల్లో ఆయన ఆశ్చర్య కార్యాలను ప్రకటించాలి. ఎంతమందిని మనం కోల్పోయిన నష్టం వెనుక ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాం, దేవుడు చూపిన కృపను చూడలేకపోతున్నాం. ఆయన చేసిన మేలు మనము పౌలు జీవితంలో చూస్తాం. పౌలు ఎంతో గొప్ప సేవ చేశాడు, ఎన్నో సంఘాలు కట్టాడు, ఎన్నో పత్రికలను రాశాడు. కొత్త నిబంధనకి ఒక వెన్నుపూసగా పౌలు ఉన్నాడు. పౌలు ద్వారా సువార్త అంతా ప్రకటించబడింది. కానీ పౌలు జీవితంలో దేవుడు ఒక ములును ఉంచాడు, సాతాను దూతగా ఉంచాడంట. ఆ ములును ఏంటంటే అతనికి ఉన్నటువంటి ఆ కళ్ళ జబ్బును పౌలు జీవితంలో ఉంచాడు. పౌలు ప్రార్థన చేశాడు, అయ్యా ముమ్మారయ్యా నాకు ఈ జబ్బు తీసే, ఈ బాధ నేను పడలేకపోతున్నాను, ఈ కష్టాన్ని నేను పడలేకపోతున్నానని పౌలు ప్రార్థన చేస్తే దేవుడు పౌలుతో చెప్పాడు, నా కృప నీకు చాలు. మన వ్యాధి బాధల కంటే, మన పరిస్థితుల కంటే ఆయన కృప చాలా ఉన్నతమైంది. మనం పోగొట్టుకున్న ప్రతి నష్టంలో ఆయన అపారమైన కృప మన జీవితాల్లో ఉంటుంది. మా అమ్మ నా యవ్వన కాలంలో చనిపోయినప్పుడు నేను కొంత బాధపడ్డాను, కానీ తర్వాత నా జీవితంలో ఆయన చూపిన కృపను వర్ణించడానికి నా జీవితం సరిపోదు. మనం ఏమైనా కోల్పోయినప్పుడు కోల్పోయిందే మనం చూస్తాం, కానీ ప్రతిదినం ఆయన ఒక తల్లిగా నన్ను నడిపించాడు. ఒక సొంత తల్లి ఉన్నా కానీ చెయ్యలేనంత భోగ్యంగా, లేకపోతే చెయ్యలేనంత స్థితిలో దేవుడు ప్రతి పరిస్థితిలో, ప్రతి విషయంలో, నా వివాహ విషయంలో కావచ్చు, బిడ్డలను కనే విషయంలో, పెంచే విషయంలో, ఈ రోజు వరకు కూడా నాకు ఆమె జ్ఞాపకం రాకుండా, ఎప్పుడో నేను జ్ఞాపకం చేసుకోవడం తప్పితే కానీ ఆమె ప్రతిదినం ఆయన కృప నా పట్ల చూపుతూనే ఉన్నాడు. మనం నష్టపోయినటువంటి నష్టానికి బదులుగా ఆయన అధిక కృప చూపగలిగినటువంటి దేవుడు. అందుకే దావీదు కొత్త కీర్తన ఆయన మనము పాడాలి, ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచాలి. ఇంకా ఈ కీర్తనలో చాలా దేవుని గొప్పతనాన్ని అంతటినీ దావీదు చెప్తా ఉన్నాడు. చూద్దాం, ఒకసారి మరలా చదువుదాం. చూడండి, 7వ వచనం నుంచి చదువుదాం. జనముల కుటుంబంలారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. మహిమ బలం ఆయన దగ్గర ఉన్నాయి, ఘనతా ప్రభావాలు ఆయన దగ్గర ఉన్నాయి, బల శౌర్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆయన మనం ఏం చేయాలి అంటే స్తుతించాలి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములకు పరిపాలన చేయును. ఈ వార్త అన్ని జనులలో ప్రకటించుడి. యెహోవా వేం చేయుచున్నాడు, ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించును గాక, పొలమును దాని అందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రకర్షించునుగాక. వన వృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనములు తీర్పు తెచ్చుటకై యెహోవా వేం చేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకును, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు చూస్తున్నాడు. ఆకాశం సంతోషిస్తుందంట, భూమి ఆనందిస్తుందంట, వన వృక్షాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నాయంట.
పొలము, అందులో ఉన్నటువంటి సర్వం ఏం చేస్తుందంటే యెహోవా సన్నిధిని ప్రదర్శిస్తుంది. ఆకాశము, భూమి ఆయన మాట ద్వారా చేసినటువంటి ప్రతిదీ ఏం చేస్తుందంటే ఆయనను స్తుతిస్తున్నాయి అంట, ఆయన్ను మహింపరుస్తున్నాయి అంట, ఆయనను ఘనపరుస్తున్నాయి అంట, ఆయన సన్నిధిలో ఉత్సాహధ్వని చేస్తున్నాయంట. కాబట్టి ఆయన రూపంలో చేయబడ్డటువంటి మనము, ఆయన పోలికలో నిర్మించబడ్డటువంటి మనము, ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులు కుమార్తెలుగా స్వీకరించబడినటువంటి మనం ఏం చేయాలంటే ఎక్కువగా ఆయన మనము స్తుతించాలి. ఆకాశం కంటే, భూమి కంటే, వనవృక్షాల కంటే, పొలముల కంటే, పక్షుల కంటే, జంతువుల కంటే ఉన్నతంగా దేవుడు మనల్ని చేసినందుకు, ఆయన పోలిక మనకిచ్చినందుకు, ఆయన రూపం మనకిచ్చినందుకు ఎక్కువగా మనం ఏం చేయాలంటే ఆయనను స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి. ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే వణుకుతూ ఉండాలి. ఆయన పరిశుద్ధ ఆలయంలోనికి వచ్చినప్పుడు మనం ఆయన సన్నిధిలో నమస్కారం చేస్తూ ఆయన సన్నిధిలోనికి రావాలి. ఆయనకు కావలసినటువంటి మహిమను, ఆయనకు చెందవలసినంత మహిమను ఆయనకు మనము చెల్లించాలి. ఆ మహిమను మనం ఎక్కడా నిర్వహించకూడదు. దేవునికి చెందవలసిన మహిమ, ఆయనకు చెందవలసినటువంటి కృతజ్ఞతాస్తుతులు, ఆయన్ను ఆరాధించవలసినంతగా మనము ఆరాధించాలి. ఎప్పుడు మనం ఆయన ఆరాధిస్తామంటే ఆయన కృపను గుర్తెరిగితే ఆయన ఆరాధిస్తాం, ఆయన మహిమను గుర్తెరిగితే ఆయన ఆరాధిస్తాం. ఆయన ఎంత బలశౌర్యం కలిగినటువంటి దేవుడు, ఎంత సమస్త దేవతల కంటే ఉన్నతమైనటువంటి దేవుడు, ఆకాశ విశాలమును సృజించినటువంటి దేవుడిని గుర్తెరిగితే మనము ఆయన గొప్పతనాన్ని ఎరిగితే ఆయన్ను స్తుతిస్తాం. దావీదు కీర్తనలో కొత్త కీర్తన పాడాలని ఆరాధనకు ప్రజలందరినీ పిలుపునిస్తున్నాడు. మొదటి 3 వచనాల్లో కొత్త కీర్తన పాడాలని ప్రజలకు పిలుపునిస్తున్నాడు. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు దేవుని మహిమను తెలుపుతా ఉన్నాడు. 7వ వచనం నుంచి 9వ వచనం వరకు ఆయన ఆరాధనలో ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన ఆరాధించాలని చెప్తున్నాడు. 10వ వచనం నుంచి 13వ వచనం వరకు ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడు, ఆయన రాజ్యం చేసేటువంటి దేవుడు, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడని దావీదు ముందుగానే గుర్తెరిగి, దావీదు పాడుతుంది నీ మందసం ముందు యెరూషలేములోకి తీసుకుని వస్తున్న మందసాన్ని గురించే కాదు, ఆయన యేసుక్రీస్తుగా ఈ భూలోకానికి వచ్చి కలువరి శిలువలో చనిపోయి 3వ దినాన పునరుద్ధానపు శక్తితో తిరిగి లేచిన తరువాత మరలా ఆయన తండ్రి కుడి పార్శాన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ మరలా ఆయన రాబు వచ్చి మనకు తీర్పు తీర్చబోతున్నటువంటి విధానం వరకు ఎరిగి ప్రత్యక్షతను కలిగి దావీదు దేవుని సన్నిధిలో స్తుతిస్తా ఉన్నాడు. అయ్యా, యెరూషలేములోకి తీసుకురాబడుతున్న ఈ మందసాన్ని బట్టి కాదు నేను స్తుతిస్తుంది, నీ రాకను బట్టి కూడా నేను స్తుతిస్తున్నా, నువ్వు తీర్చబోతున్నటువంటి న్యాయ తీర్పును బట్టి స్తుతిస్తున్నా, లోకానికి నువ్వు ఇవ్వబోతున్న తీర్పునకు, విశ్వాసతను బట్టి నీ జనములకు ఇవ్వబోతున్న తీర్పును గురించి నేను స్తుతిస్తున్నానని దావీదు కీర్తనను రాస్తున్నాడు. మనం ఆయన తీర్పును బట్టి, ఆయన రాజ్యాన్ని బట్టి, ఆయన రాకను బట్టి, ఆయన చేసిన ప్రాణ త్యాగాన్ని బట్టి, ప్రతి దానిని బట్టి మనం ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అటువంటి కృపను దేవుడు మనకి దయచేయనట్లుగా అందరం లేచి నిలబడి దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం దేవుని కృపను బట్టి దేవుని ఆరాధించాలి, దేవునికి మహిమ చెల్లించాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ పరిస్థితులను చూసి అయ్యో నాకు ఈ సమస్య ఉంది, ఈ అనారోగ్య పరిస్థితులు ఉంది, ఈ కష్టం ఉంది, ఈ నష్టం ఉంది, ఈ బాధ ఉంది, ఈ రోగం ఉంది, ఈ మరణకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఈ అప్పుల సమస్యలు ఉన్నాయి, ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి వాటిని బట్టి నేను చాలా నష్టపోయాను అనుకుంటున్నావేమో, చాలా కష్టపడుతున్నాను అనుకుంటున్నావేమో. నీ నష్టాలలో, నీ కష్టాలలో ఆయన తోడుండి నడిపించేటువంటి దేవుడు. ఆయన కృప ఎంత గొప్పదో తెలుసా? ఆకాశం, ఆయన కృప ఆకాశం కంటే ఉన్నతమైంది. ఆయన కృప ఎంతో గొప్పది. నీ ప్రతి పరిస్థితుల్లో తోడుండగలిగినటువంటి దేవుడు. మీ అప్పుల సమస్యల్లో కూడా దేవుడు నేను పోషిస్తున్నాడు తెలుసా? మీ అనారోగ్య పరిస్థితుల్లో కూడా వాటిని జయించడానికి కృపనిస్తున్నాడు తెలుసా? నీ మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నిన్ను ఆదరించి ఆదరణకర్తగా ఆయన ఉన్నాడు. నీకు గుర్తెరుగుతున్నావా? ప్రతి పరిస్థితుల్లో ఆయన చాలినటువంటి దేవుడు. ఆయన కృపను గుర్తెరిగితే కొత్త కీర్తన